కాదండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ యూ. హలో గైస్, సంగీతం మూవీ చూస్తానండి. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పే ముందు నా చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలి. చిన్నప్పుడు టీవీలో ఆదిత్య శ్రీకృష్ణ అనే మూవీ వస్తే టీవీకి అలా స్టిక్ ఆన్ అయిపోతూ చూస్తూ ఉండిపోయానండి. ఈ మూవీ నన్ను నా చైల్డ్హుడ్ కి తీసుకెళ్లింది. నా చిన్నప్పటి రోజులు నాకు గుర్తు చేసింది. సంగీతం గారి మూవీ లైఫ్ లో ఒక్కసారన్నా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసినందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ ఈ మూవీ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమరే, మీరు ఈ సినిమాని ఒక చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తాను అంటేనే థియేటర్కి వెళ్ళి చూడండి. లేదు అంటే దిస్ మూవీ ఇస్ నాట్ రికమెండెడ్ ఫర్ యూ. ఇదంతా కాదబ్బాయి, సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పు అంటే సినిమా చాలా బాగుంది. ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి అర్జెంట్ గా వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుని వచ్చి ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మంచి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలండి. చిన్న సినిమా అన్న పెద్ద సినిమా అయినా. నేను చూసిన థియేటర్ లో 10 మంది కూడా లేరు పట్టుమని. సో మీరు అర్జెంట్ గా వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళి చూడండి సినిమాని. ఇంకా ఈ మూవీ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే స్టోరీ చాలా సింపుల్ అండి. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికి ఒక కర్స్ వస్తుంది. ఆ కర్స్ ఏంటంటే పాటలు పాడుతూ ఉండిపోతారు అనమాట. వాళ్ళకి మాటలు రావు, ఇంకా అన్ని పాటలే. ఇంతకీ ఆ కర్స్ ఎందుకు వచ్చింది, ఆ కర్స్ని వాళ్ళు ఎలా బ్రేక్ చేశారు, అసలు బ్రేక్ చేశారా లేదా అనేదే స్టోరీ అనమాట. స్టోరీ చాలా సింపుల్, కానీ స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని ఈ స్టోరీ ప్లాట్ కి హుక్ చేస్తూ ఉంటది అనమాట. అలా ఫస్ట్ హాఫ్ అంతా క్రేజీ కామెడీ ఎపిసోడ్స్ తో పాటలతో అలా వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటదండి, సూపర్. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఒక చందమామ కథల స్టోరీ వెళ్తానే ఉంటది. మెయిన్ సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో ఒక పజిల్ ని బ్రేక్ చేస్తారండి. క్రేజీ ఎపిసోడ్, లిటరల్లీ నేనైతే చప్పట్లు కొట్టా ఆ ఎపిసోడ్ కి. ప్రీ క్లైమాక్స్ లో ఉన్న ఎమోషన్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఒక యాక్ట్రెస్ ఉంటారండి, నోటబుల్ యాక్ట్రెస్. రోల్ చిన్నదన్నా ఇంపాక్ట్ మూవీ మీద మొత్తం ఉంటదండి. అంత బాగా పర్ఫామ్ చేశారు ఆవిడ కూడా. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీకి మెయిన్ పిల్లర్ డిఎస్పి సాంగ్స్ అండ్ బీజిఎం అండి. మాటల్ని పాటలుగా రాయడమే కష్టం అంటే ఆ పాటల్ని చాలా వినసంపుగా చేసిన డిఎస్పి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా సంగీతం గారు చెప్పినట్టు ఈ సినిమా మీరు తప్ప ఇంకెవరు చేయలేరేమో. అండ్ డిఓపి బై ఆర్యన్ ఈజ్ ఓకే, అండ్ వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. కానీ కొన్ని సీన్స్ లో అది సెట్స్ అని తెలిసిపోతున్నాయి. బట్ స్టిల్ హూ కేర్స్, మీరు చిన్నపిల్లల మూవీ చూస్తున్నప్పుడు ఇవన్నీ మీకు ఫరక్ పడవు. ఇదంతా కాదండి, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా అలా తెరపై నడుస్తున్న ఒక అందమైన చందమామ కథ. ఇంత వయసులో కూడా ఇలాంటి మంచి మూవీ తీసిన సంగీతం గారికి అండ్ ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ని ఎక్స్పెరిమెంట్ చేసిన నాగశ్విన్ గారికి ఎల్యూట్ అండి. మీరు కూడా అర్జెంట్ గా టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళి మూవీని చూడండి. వీలైతే మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్య చిన్నపిల్లలతో చూసే మూవీస్ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. వచ్చినప్పుడే మనం వాడుకోవాలి. స్క్రీన్ ఆగిపోయినంత వరకు మీరు థియేటర్ లో కూర్చొనే ఉండండి. ఎందుకంటే చివర్లో ఒక మంచి కేమియో ఉంది, ఒక క్యూట్ కేమియో. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? చూస్తే నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అండ్ ఇలా మూవీ రిలేటెడ్ కాంటెంట్ కోసం ఫాలో సినిమా విత్ సాయి.